గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా చేస్తున్నానండి, ఎర్ర రవ్వ. ముందు మనం ఈ కడాయి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ సేమియాలు, ఒక చిన్న కప్పుడు సేమియాలు ఇలా రోస్ట్గా ఆయిల్ వేయకోకుండా ఇలా వేయించి పెట్టుకోవాలండి పక్కకి. నేను ఎర్ర రవ్వలోకి యూస్ చేస్తాను ఇవి. తర్వాత పక్కకి తీసుకున్నాక ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్మా సరుకులు వేసుకోవాలి. ఇదిగోండి ఉప్మా సరుకులు. నేను కొంచెం తక్కువ వేస్తానండి, ఎందుకంటే తక్కువే తింటారు కదా ఇంట్లో, అందుకని. ఇలా వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు ఫస్ట్ ఈ రోస్ట్గా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు లాస్ట్లో యాడ్ చేస్తాను. మిడిల్ క్లాస్ బ్రేక్ఫాస్ట్ అంటే మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి కదండి. చూసారా, అన్నీ వేగిపోయినాయి కదా. కలుపుకుంటూ ఉండాలి, మాడిపోతే లేకపోతే. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను, ఇంకా కలిపిస్తాను. ఇది ఎర్ర రవ్వ అండి, ఎర్ర రవ్వలోకి చేస్తున్నాను. ఈ కడాయికి అయితే 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి. మాకు ఇది ఐరన్ది. మా మమ్మీ నా చిన్నప్పుడు అనుకుంటూ తీసుకున్నారు, అప్పటి నుంచి నాకు ఇచ్చారు. నాకు మ్యారేజ్ అయిన కాడ నుంచి నేను యూజ్ చేస్తాను ఈ ఐరన్ది. కొంచెం వేగాలి. వేగాక లాస్ట్లో మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా వేగినాయి కదా, ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. వేరే ఏమైనా చేద్దామన్నా స్కూల్ బస్సు అనేది మార్నింగ్ వచ్చేస్తుంది కదా. సో త్వరగా అయిపోయే టిఫిన్స్ అనేవి నేను చూస్ చేసుకుంటాను. పూరి అలాంటివి అయితే నేను సండే పిల్లలకి హాలిడే వచ్చినప్పుడు అలా ప్రిపేర్ చేస్తాను. ఇవి బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి గ్లాసున్నర వాటర్ సరిపోద్ది. సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి, మూత పెట్టేసి దీన్ని. చూసారా, వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అండ్ 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. పంచదార 1 స్పూన్ వేస్తాను, చూడండి మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్. చూసారా, 1 స్పూన్ కొంచెం పంచదార, సాల్ట్ వేసాక దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. నీళ్ళు మరిగిపోవాలి కదా, మూత పెట్టేసుకోండి. నీళ్ళు మరిగిన తర్వాత మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. చూసారా, నీళ్ళు మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ షుగర్ వేయడం వల్ల ఏంటంటే ఈ ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుందండి. అంటే నేను ఎలా చేస్తాననేది చెప్పాను కదా మీకు, వీడియోస్ చేస్తానని. నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు రవ్వను యాడ్ చేసుకుందాం. ఇలా రవ్వ సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం రవ్వ వేసాక. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టుకున్నాం. సేమియాలు ఎప్పుడు యాడ్ చేస్తాననేది నేను తర్వాత చెప్తాను, ముందు ఇది ఉడికిపోవాలి రవ్వ. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే మీకు త్వరగా కంప్లీట్ అయిపోద్ది, రవ్వ బాగా ఉడుకుతుంది అన్నమాట. ఒక 4 మినిట్స్ తర్వాత చూడండి, రవ్వ ఇలా దగ్గరగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం సేమియాలు యాడ్ చేసుకోవాలి. పైన యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకుని సేమియాలు యాడ్ చేశాక సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఒకసారి తిప్పేసుకోండి. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి, సేమియాలు అనేవి మగ్గిపోతాయి. చూసారా, సేమియాలు వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి ఒక 2 నిమిషాలు. 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అంటే కింద సేమియాలు మగ్గిపోతే పై సేమియాలకి ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. ఇదిగోండి, చూసారా, టేస్టీ ఎర్ర ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇది సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వీలైతే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.